ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి నెహెమ్యా గారి తమ్ముడైనటువంటి హనానీ జీవితం నుండి కొన్ని పాఠాలను ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, ముందుగా మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే హనానీ అనే పేరు బైబిల్ గ్రంథంలో 11 సార్లు ప్రస్తావించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ 11 సార్లు ఒక వ్యక్తిని ఉద్దేశించి కాకుండా బైబిల్ గ్రంథంలో మనకి 5 హనానీలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, వారిని గురించి త్వరగా మనం ఆలోచన చేసినట్లయితే మొదటి వ్యక్తి మనకి రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనంలో కనిపిస్తూ ఉంటాడు. ఆయన యెహూ తండ్రి అయిన హనానీగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన గురించి వాక్యంలో 3 సార్లు ప్రస్తావించబడినదండి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనంలో మనం ధ్యానించినట్లయితే దీర్ఘదర్శి అయినటువంటి హేమాను సంతతిలో ఒకడైనటువంటి హనాని భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన్ని ఆ పాటలు పాడడానికి నియమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన గురించి వాక్యంలో 3 సార్లు ప్రస్తావించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడో వ్యక్తి గురించి దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఆ ఆసారాజు కాలంలో దీర్ఘదర్శి అయిన హనాని భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. చూడండి, ఆ యొక్క హనాని రాజును బలపరిచినట్లుగా, దేవుని వాక్కును ధైర్యంగా ప్రకటించినట్లుగా, అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాజును హెచ్చరించినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, చరిత్రకారులు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ఈ దీర్ఘదర్శి అయినటువంటి హనానీయే యెహూ తండ్రి అయిన హనానీగా కూడా చెబుతూ ఉంటారు. చూడండి, దీర్ఘదర్శి అయిన హనానీ గురించి వాక్యంలో 2 సార్లు ప్రస్తావించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఇమ్మేరు వంశస్థుడైన హనానీ అని మనకు కనిపిస్తూ ఉంటాడండి. అంటే ఇమ్మేరు వంశములో ఒకడైనటువంటి హనానీ భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇక ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, అదేవిధంగా 7వ అధ్యాయము 2వ వచనంలో, అంటే నెహెమ్యా గారి తమ్ముడైనటువంటి హనానీ భక్తుడు నెహెమ్యా గ్రంథంలో ఆయన పేరును దేవుడు 2 సార్లు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే పూర్వ దినాలలో హనానీ అనే పేరును చాలా ఎక్కువ మంది పెట్టుకునేవారు. మనకు బైబిల్ గ్రంథంలోనే 11 సార్లు ఆ పేరును ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుడు. 5 హనానీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ 5 నుండి దేవుడు నెహెమ్యా గ్రంథంలో ప్రస్తావించినటువంటి నెహెమ్యా యొక్క తమ్ముడైనటువంటి హనానీ జీవితం నుండి కొన్ని పాఠాలను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ముందుగా మొదటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే హనానీ అంటే అర్థం ఏమిటి అంటే దయగలవాడు అని అర్థం. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దయ అనేది లేదా మెర్సీ అనేది లేదా కృప అనేది కనికరం అనేది అది దేవుని యొక్క లక్షణం అండి. చూడండి, ఇప్పుడు హనానీని ఎవరైనా పిలుస్తూ ఉన్నప్పుడు అక్కడ హైలైట్ అవుతున్నది ఏమిటి అంటే దైవ లక్షణమైనటువంటి దయ. దేవుడు దయగలవాడు, దేవుడు కృపగలవాడు, దేవుడు కరుణించేవాడు, దేవుడు మన ఎడల జాలి పడేవాడు అని చెప్పేసి ఆ దేవుని యొక్క లక్షణం మనకు హైలైట్గా కనిపిస్తూ ఉన్నది. చూడండి, మనం జాగ్రత్తగా హనానీ జీవితంలో కూడా ధ్యానించినట్లయితే ఆ భక్తుని జీవితంలో కూడా ఆ దయ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని లక్షణాన్ని అనేకుల పట్ల చూపించినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ముందుగా మనము దేవుడు దయగలవాడు అని చెప్పేసి వాక్యంలో గనక ధ్యానించినట్లయితే ఆ మాట మనకి 21 సార్లు ప్రస్తావించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 17 సార్లు ఏమో దేవుని గురించి ప్రస్తావించబడినట్లుగా, 4 సార్లు ఏమో మనలో కూడా దయాలుత్వము ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క ఆత్మఫలాలలో ఒకటైనటువంటి దయాలుత్వం గురించి ఆ విధంగా 4 సార్లు మొత్తంగా చూస్తే దయాళుడు అనేటువంటి పదము మనకి బైబిల్ గ్రంథంలో 21 సార్లు ప్రస్తావించబడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఈ రోజున మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయగలవాడు,
ఏ విధంగా చెప్పొచ్చు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాక్యంలో దేవుని దయాళుత్వంను గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయండి. అందులో మొదటి మాట ఏమిటి అంటే కీర్తనలు గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయగలవాడంట. ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఆయన దయగలవాడు కాబట్టే క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు అంట ఆయన. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, వాక్యంలో రాయబడి ఉన్నది, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనందరం కూడా దేవుని మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నప్పుడు దేవుడు దయగలవాడు కాబట్టి ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టి తన దైవత్వంలోని కొన్ని లక్షణాలను ప్రక్కన పెట్టి తన నివాస స్థానమైనటువంటి పరమును విడిచి మట్టి దేహముతో ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. 33.5 సంవత్సరాలు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలో మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి చూపించి మన పాపములను భరించి మన దోషములను భరించి మన పాప దోషముల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి తన విలువైనటువంటి ప్రాణాన్ని బలిగా అర్పించి మనందరినీ పాపము నుండి విడిపించినట్లుగా, మన దోషముల నుండి విడిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దేవుడు దయగలవాడు కాబట్టి మన మీదికి రాబోతున్నటువంటి శిక్షను ఆయన భరించి పాపము నుండి మనల్ని విడిపించాడు, మనల్ని క్షమించాడు. దేవుని కుమారులుగా ఉండేందుకు అవకాశాన్ని, అధికారాన్ని కల్పించాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుకు కూడా మనం చేస్తున్నటువంటి పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. చూడండి, మనం ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని విడిచిపెట్టడం కూడా అంతే ముఖ్యమని మనం గ్రహించాలి. చాలామంది ఒప్పుకుంటారు కానీ దాన్ని విడిచిపెట్టకుండా పాపముతోనే జీవిస్తూ ఉంటారు. మళ్ళీ అదే పొరపాట్లు చేస్తూ దేవుని దగ్గర క్షమాపణను కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదండి. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఈ రోజున నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు దయగలవాడు కాబట్టి మన పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 119వ కీర్తన 68వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము అని రాయబడి ఉన్నది. ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే నీవు దయాళుడవై, దేవా నీవు దయగలవాడవు కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, మనందరికీ మేలు చేస్తూ ఉన్నాడంట, సహాయము చేస్తూ ఉన్నాడంట. తన కృప చొప్పున మన ఎడల జాలి పడుతూ ఉన్నాడు, మనలను కనికరిస్తూ ఉన్నాడు, మనలను హెచ్చించాలి అని చెప్పేసి, మనలను ఆశీర్వదించాలి అని చెప్పేసి, మనలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి అని చెప్పేసి, ప్రాముఖ్యంగా మనందరినీ పరలోకానికి సిద్ధపరచాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే దేవుడు దయగలవాడు కాబట్టి మన అందరికీ మేలు చేస్తూ ఉన్నాడంట. ఈ రోజున చాలామంది మేలు పొందుకోవడానికి రకరకాల చోట్లకు పరుగులు తీస్తూ ఉంటారు. నేను ఒకసారి ఏబిఎన్ న్యూస్ ఛానల్లో అనుకుంటాను, ఆ న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు ఒక బాబా వచ్చినాడంట. ఆయన కొట్టుడు బాబా అంట. ఆయన దగ్గర పెద్ద క్యూ లైన్ ఉన్నది. చాలామంది ప్రజలు వచ్చేసి 1000 రూపాయలు ఆయనకి ఇచ్చి ఆయన చేతిలో దెబ్బలు తింటూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఆయన కొడితే వాళ్ళకు మేలు జరుగుతుందంట, ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి అనేకులు చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా చాలామంది ప్రజలు వచ్చేసి 1000 రూపాయలు ఇచ్చి మరీ ఆ వ్యక్తి చేతిలో దెబ్బలు తింటూ ఉన్నారు. చూడండి, దెబ్బలు తింటే మేలు కలగదు. కొంతమంది సమాధి మీద ఉన్నటువంటి మన్ను తెచ్చుకొని తింటారు. కారణం ఏంటిది అని చెప్పేసి మనం ప్రశ్నించినట్లయితే వారు ఇచ్చేటువంటి జవాబు, ఆ మన్ను తింటే మేలు కలుగుతుందంట.
ఇంకొంతమంది యెరూషలేములో నుండి తెచ్చినటువంటి మట్టిని పునాదిలో వేసుకుంటే మేలు కలుగుతుందంట, యోర్దాను నీళ్లు తాగితే మేలు కలుగుతుంది అని చెప్పేసి, లేదంటే రకరకాల పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే మేలును పొందుకుందామని చెప్పేసి, పలానా చోటకెళ్తే మేలు కలుగుతుందంటే ఏమాత్రం ఆలోచించకుండా పరుగులు తీస్తూ ఉన్నారు. అయితే వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మనుషుల ద్వారా కాదు మనం మేలు పొందుకోవాల్సింది, ప్రాముఖ్యంగా దేవుడు మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన మేలుల గుండా మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదంట. దేవుడు నీ జీవితంలో మేలుల గుండా నడిపించాలని, మేలులతో నిన్ను తృప్తిపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున పొరపాటు ఎక్కడ జరుగుతూ ఉన్నది ఆ మేలులు పొందుకోకుండా అంటే, మనం మనుషుల వైపు పరిగెడుతూ ఉన్నాం, రకరకాల స్థలాలకు పరిగెడుతూ ఉన్నాం, కానీ మేలు చేసే దేవుని యొద్దకు రాలేకపోతూ ఉన్నాం. అంటే మిస్టేక్ మన దగ్గరనే ఉన్నది, మేలు పొందుకోకుండా. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? దేవుడు దయగలవాడు కాబట్టి ఆయన మన పాపములను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. రెండోదిగా, దేవుడు దయగలవాడు కాబట్టి మనందరికీ మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, వాక్యంలో రాయబడినటువంటి మరొక అద్భుతమైన మాట ఏమిటి అంటే, ఆ మేలులను మనం పొందుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏమిటో కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం ధ్యానించినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పేతురు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు దయగలవాడు అని చెప్పేసి మనము రుచి చూసి ఉన్నటువంటి ఎడల, మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారమైతే. చూడండి, ఈ రోజుల్లో ఆహారాన్ని రుచి చూడడానికి చాలామంది సిద్ధపడుతూ ఉన్నారు. రకరకాల వెరైటీ ఫుడ్స్ని తయారు చేసేవారు వచ్చేసినారు. మనం యూట్యూబ్లో గమనించినా, ఏ స్థలాల్లో గమనించినా ఎక్కువ హోటల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, బిర్యానీ ఏది ఫేమస్ అంటే, కొందరికి ప్యారడైజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది రుచి కలిగింది అని చెప్పేసి చెబుతూ ఉంటారు. మరికొంతమందికి బావర్చీ బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వారికి ఆ టేస్ట్ నచ్చింది. అయితే ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయగలవాడు అని చెప్పేసి మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లయితే, రుచి చూచినటువంటి వారైతే, మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటో అక్కడ రాయబడి ఉన్నది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయాళుడు అని చెప్పేసి మనం రుచి చూసినట్లయితే, మనం కొన్ని విషయాల్ని మానుకుంటామంట. ఏమిటో అక్కడ కొన్ని విషయాల్ని పేతురు భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. సమస్తమైన దుష్టత్వాన్ని మానుకుంటామంట, సమస్తమైన కపటాన్ని మానుకుంటామంట, వేషధారణను మానుకుంటామంట, అసూయలను మానుకుంటామంట, సమస్తమైన దూషణ మాటలను మానుకుంటామంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావములన్నింటినీ విడిచిపెడతాం, లేదంటే పాపానికి దూరంగా మనము జీవిస్తామని చెప్పేసి పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు పాపాన్ని విడిచిపెట్టగలుగుతారు అంటే, వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు దయగలవాడు అని చెప్పేసి రుచి చూచి తెలుసుకున్నటువంటి వారు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారు సమస్తమైన కపటాన్ని, సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైనటువంటి మోసపు మాటలను, కపటాన్ని, వేషధారణను పూర్తిగా విడిచిపెడతారంట, వాటిని మానుకుంటారు అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? మనం ఎందుకు మన హృదయములను శుద్ధిపరచుకోవాలి, లేదా మనం ఎందుకు పాపములను విడిచిపెట్టాలి అంటే, వాక్యంలో కీర్తనలు గ్రంథంలో రాయబడినటువంటి మరొక అద్భుతమైన మాట ఏమిటి అంటే, 73వ కీర్తన 1వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుడంట ఇజ్రాయేలు ఎడల, అంతేకాకుండా శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దయాళుడిగా ఉంటాడంట. తన దయను ఎవరిపై చూపిస్తాడు అంటే, ఇజ్రాయేలు మీద, అంతేకాకుండా శుద్ధ హృదయుల మీద.
చూడండి, పాపాన్ని మానుకోలేని వారు దేవుని దయను అనుభవించలేరు, తెలుసుకోలేరు, ఆ రుచిని చూడలేకుండా జీవిస్తూ ఉంటారు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు పేతురు భక్తుని ద్వారా, అయ్యా మీలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఈ లక్షణాలన్నింటినీ మానుకొనండి. దేవుడు దయగలవాడు అని చెప్పేసి, రుచి చూసి తెలుసుకొనండి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయగలవాడు అని చెప్పేసి, కృపగలవాడు అని చెప్పేసి, కనికరము గలవాడు అని చెప్పేసి, మన ఏడల జాలిపడే దేవుడు అని చెప్పేసి అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నామా? లేదంటే వారు వీరు చెబుతుంటే వింటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయగలవాడు కాబట్టి మన పాపములను క్షమించాడు. రెండోదిగా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయగలవాడు కాబట్టి ఆయన మన ఎడల మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. మూడోదిగా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయగలవాడు కాబట్టి మనము సమస్తమైన దేవునికి విరుద్ధమైనటువంటి పాపములను మానుకొని మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలి. చూడండి ప్రియులారా, హనానీని ఎవరైనా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నట్లయితే అక్కడ హైలైట్ అవుతున్నది ఏమిటి అంటే, దేవుడు దయగలవాడు, దేవుడు కృపగలవాడు, దేవుడు కరుణించేవాడు, దేవుడు మన ఎడల జాలి పడేవాడు అని చెప్పేసి దైవ లక్షణం అక్కడ హైలైట్ అవుతూ ఉన్నది. చూడండి, ఓ చక్కని పేరుతో హనానీ భక్తుడు పిలువబడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలామంది ప్రజలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మంచి మంచి పేర్లనైతే పెట్టుకుంటూ ఉన్నారు, కానీ ఆ పేర్లకు తగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు. చూడండి, అబ్రహాం అని పేరు పెట్టుకొని నువ్వు ఒక త్రాగుబోతుగా ఉన్నట్లయితే, నువ్వు ఒక తిరుగుబోతుగా ఉన్నట్లయితే, నువ్వు ఒక వ్యభిచారిగా ఉన్నట్లయితే, దేవుడు అసహ్యించుకునే పాపములు చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏమైనా లాభం ఉన్నదా? ఏమైనా ప్రయోజనం ఉన్నదా? దేవుడు ఏమైనా సంతోషిస్తాడా అంటే సంతోషించడానికి అవకాశమే లేదు. ఈ రోజున నీ పేరైతే బాగుంది, మరి నీ జీవితం ఏ విధంగా ఉన్నది? చూడండి, మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఖచ్చితంగా పేరును మార్చుకోవాలి అని చెప్పేసి ఎక్కడ మనకు కనిపించదు. బైబిల్ గ్రంథంలో మోషే పేరు యూదులకు సంబంధించినటువంటి పేరు కాదు, అది ఐగుప్తుల రాజులకు సంబంధించినటువంటి పేరు. అపోల్లో అనే పేరు యూదులకు సంబంధించింది కాదు. రూతు అనే పేరు యూదులకు సంబంధించింది కాదు. బైబిల్ గ్రంథంలో మనకు ఎన్నో పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ పేర్లను దేవుడు అంగీకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనం పేరును మార్చుకున్నా మార్చుకొనకపోయినా మన బ్రతుకును మార్చుకుంటే దేవుని దయను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనల్ని బట్టి సంతోషించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు పేరు మార్చుకున్నావా, సంతోషం. అయితే ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నావా? చాలామంది ఈ రోజుల్లో పేర్లనైతే మంచి మంచి పేర్లను పెట్టుకుంటూ ఉన్నారు, కానీ జీవితం మాత్రం దరిద్రంగా ఉన్నది. నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాక్ అనే పేరు పెట్టుకున్నటువంటి బైబిల్ గ్రంథంలో మనకు కనిపించేటువంటి భక్తుడు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా, దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ నాకు తెలిసినటువంటి బ్రదర్ ఎట్లున్నాడంటే త్రాగుబోతుగా ఉన్నాడు. చూడండి, అబ్రహాం అని పేరు పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన అన్యజనముల ఆచారాలను పాటించే వ్యక్తిగా ఉన్నాడు. అబ్రహాం ఏమో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ కల్దీల దేశంలో అబ్రహాము భక్తుడు నేర్చుకున్నటువంటి లేదా పాటించినటువంటి ఆచారములన్నింటినీ ప్రక్కన పెట్టి దేవుని మాటలకు లోబడినటువంటి వ్యక్తిగా అబ్రహాము జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడే ఇతడు నా స్నేహితుడు అని చెప్పేసి గొప్పగా చెప్పినట్లుగా అబ్రహాం జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు తెలిసినటువంటి అబ్రహాం బ్రదర్, ఆయన చేసేటువంటి పని ఏంటిది అంటే అన్యజనముల ఆచారాలను పాటించే వ్యక్తిగా ఉన్నాడు. పేరైతే బాగుంది, కానీ పద్ధతి బాగుందా అంటే బాగాలేదు. ఆ పేరును బట్టి దేవుడు ఏమైనా ఈ బ్రదర్ని మెచ్చుకుంటాడా అంటే అవకాశమే లేదు. చూడండి, ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? హనానీ జీవితాన్ని మన ముందు పెట్టి ప్రభువు నేర్పిస్తున్నటువంటి మొదటి పాఠం ఏమిటి అంటే, హనానీ
దేవుని యొక్క లక్షణాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు. దేవుని దయను పొందుకొని లేదా అనుభవపూర్వకంగా తెలుసుకొని జీవిస్తూ ఉన్నాడు. దేవుని దయను అనేకుల ఎడల చూపించే వ్యక్తిగా ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రెండోదిగా హనానీ జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి మరొక పాఠం ఏమిటి అంటే, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నెహెమ్యా భక్తుడు ఆ యెరూషలేం పట్టణాన్ని పునరుద్ధరించిన తర్వాత, అంటే ఆ కోట గోడలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, గుమ్మములు లేకుండా ఉన్నటువంటి ఇండ్లను బాగు చేసిన తర్వాత, యెరూషలేం యొక్క పనిని పూర్తి చేసిన తర్వాత దాని మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే, అక్కడ రాయబడి ఉన్నది 2 వ్యక్తులకు ఇచ్చాడంట. అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే, నెహెమ్యా భక్తుని యొక్క తమ్ముడైనటువంటి హనానీకి ఇచ్చాడంట. రెండో వ్యక్తి ఎవరు అంటే, కోటకు అధిపతిగా ఉన్నటువంటి ఆ హనన్యా భక్తునికి ఇచ్చాడంట. ఎందుకోసం ఆయనకి ఇచ్చాడు అంటే, అక్కడ రాయబడి ఉన్నది, హనన్యా అంట నమ్మకమైన మనుష్యుడంట, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అంట. నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు, దేవుడు అంటే భయము భక్తితో జీవిస్తూ ఉన్నాడు, అంతేకాకుండా విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి హనన్యాకు ఆ పనిని అప్పగించినాడంట. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హనన్యాకు ఎందుకు అప్పగించాడో రాయబడినది. అయితే హనానీకి ఎందుకు అప్పగించాడు? తన తమ్ముడని చెప్పేసి బంధుత్వం వల్ల అప్పగించాడా అంటే కాదండి. ఈ రోజుల్లో చాలామంది సేవకులు వారి తర్వాత సేవ చేయడానికి ఎవరికి ఆ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులకు కాదు, దేవునికి నమ్మకంగా జీవించే వారికి కాదు. ఎవరికి అప్పగిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ కొడుకులకు అప్పగిస్తూ ఉన్నారు. చూడండి, వారసత్వంగా వచ్చేది కాదు దేవుని సేవ చేసేటువంటి పని. ఒకవేళ దేవుడు గనక పిలుచుకొని ఉంటే, దేవుడు గనక ఏర్పరచుకొని ఉంటే ఆ విధంగా అప్పగించడంలో తప్పు లేదు. కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్క సేవకుడు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, వారి తర్వాత వాళ్ళ పిల్లలకే ఆ బాధ్యతను అప్పగించేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నెహెమ్యా భక్తుడు తన తమ్ముడికి అధికారాన్ని ఇవ్వడానికి కారణాలు ఏమిటో వాక్యంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయండి. చూడండి ప్రియులారా, ఆ మాటల్ని మనం త్వరగా ధ్యానించినట్లయితే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి అని రాయబడినది. అప్పుడు నెహెమ్యా భక్తుడు చేసినటువంటి పని ఏంటిది అంటే, క్రింది వచనాల్లో రాయబడి ఉంటుంది, మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన దుఃఖంతో ఉండి 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు, దాదాపుగా 120 రోజులు. ఆ తర్వాత రాజు సముఖమునకు వెళ్ళాల్సినటువంటి దినం వచ్చినప్పుడు రాజు ముందట విచారముగా కనిపించేసరికి ఏమైంది అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు, నెహెమ్యా భక్తుడు తన దేశం యొక్క పరిస్థితిని తెలియజేసినప్పుడు ఆ రాజు అధికారం ఇచ్చి పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెహెమ్యా భక్తుడు యెరూషలేం ప్రాంతానికి వచ్చేసి ఆ పట్టణాన్ని బాగు చేసినట్లుగా, కోట గోడలను తిరిగి నిర్మించినట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నెహెమ్యా భక్తుణ్ణి పురిగొల్పినది ఎవరు అంటే హనానీ భక్తుడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నెహెమ్యా భక్తుడంట షూషాను కోటలో ఉన్నప్పుడు యెరూషలేం ప్రాంతం నుండి కొంతమంది యూదులు వచ్చారంట. వారి పేర్లన్నీ కూడా అక్కడ ప్రస్తావించబడలేదు, కానీ ఒక అతని పేరు అయితే ప్రస్తావించడం జరిగినది. ఆయన ఎవరు అంటే హనానీ. నెహెమ్యా తమ్ముడైనటువంటి హనానీ వచ్చినాడంట. అప్పుడు నెహెమ్యా భక్తునికి ఆశ ఉన్నది కాబట్టి యెరూషలేం ప్రాంతము గురించి, ఆ యొక్క చెరపట్టబడినటువంటి వారిలో శేషించినటువంటి వారు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి తన ప్రజల గురించి అడిగినప్పుడు హనానీ భక్తుడు చెప్పినటువంటి విషయాలు
మోమాటము లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క యూదుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, యెరూషలేం పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసరికి నెహెమ్యా భక్తుడు తట్టుకోలేకపోయినాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, ఉపవాసం ఉండి ప్రభువునకు ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యెరూషలేం ప్రాంతము నుండి షూషాను కోటకు వెళ్ళాలి అంటే ఓ చరిత్రకారుడు లెక్కగట్టినటువంటి లెక్క ఎంత అంటే 800 మైళ్ళు అంట. అంటే దాదాపుగా 1200 కిలోమీటర్లు. చూడండి ప్రియులారా, హనానీ భక్తుడు అంతేకాకుండా ఇంకా కొంతమంది యూదులు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెహెమ్యా భక్తుని దగ్గరికి వెళ్ళి ఆయనను పురిగొల్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ముందుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే హనానీ భక్తుడు ఆయన చెయ్యాల్సిన పని చేసినాడు. ఏమిటి ఆయన చేయాల్సినటువంటి పని అంటే నెహెమ్యా దగ్గరికి వెళ్ళి ఆయనకు పరిస్థితులన్నింటినీ కూడా వివరించాలి. అది చిన్న పనే కావచ్చు, కానీ అక్కడికి వెళ్ళి చెప్పాలి అంటే 1200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అది మామూలు విషయం కాదండి. ఆయన చేసింది చిన్న పనే, కానీ ప్రయాణించినటువంటి దూరము చాలా ఎక్కువ. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అంత దూరంలో ఉన్నది కదా, అంత దూరం ఇప్పుడు ప్రయాణించడం అవసరమా? నెహెమ్యా భక్తుడు అక్కడ సుఖంగా సంతోషంగా ఉంటూ ఉన్నాడు కదా, నేను వెళ్ళి ఆయనకు చెప్పినంత మాత్రాన ఆయన వచ్చి బాగు చేస్తాడా, దీని గురించి పట్టించుకుంటాడా, అసలు ఆలోచిస్తాడా అన్నటువంటి ఆలోచనలు ఏవి పెట్టుకోనకుండా హనానీ చేసినటువంటి పని ఏమిటి అంటే అక్కడ 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెహెమ్యా భక్తుని దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన చేయాల్సినటువంటి పనిని చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ యొక్క నెహెమ్యా భక్తునికి సంగతిని వివరించి ఆయనను మోటివేట్ చేసినట్లుగా, ఆయనను పురిగొల్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే హనానీలో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణం, మొదటిదేమో ఆయన పేరుతో మనం ధ్యానించాం. చూడండి, ఆయన దయగలవాడు అని చెప్పేసి దైవ లక్షణాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు. రెండోదిగా హనానీకి యెరూషలేం పైన అధికారం ఇవ్వబడ్డానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే హనానీ ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడు అంటే ఇతరులను పురిగొల్పేటువంటి విధంగా జీవిస్తూ ఉన్నాడు. దేవునిలో స్థిరపడే విధంగా ఆయన పురిగొల్పుతూ ఉన్నాడు, ఇతరులను మోటివేట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడో ఉన్నటువంటి నెహెమ్యాను ఆయన కలుసుకొని ఆ యొక్క యెరూషలేం ప్రాంతం గురించి వివరించి యెరూషలేం ప్రాంత పరిస్థితులను గురించి ఆలోచించే విధంగా, దానికి ఏ విధంగానైనా సహాయము చెయ్యాలనే ఆలోచన వచ్చే విధంగా నెహెమ్యాను పురిగొల్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే యెరూషలేం యొక్క దుస్థితిని నెహెమ్యాకు తెలియజేసి దాని పునరుద్ధాన పనికి మార్గం చూపించింది ఎవరు అంటే హనానీయే. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క హనానీ భక్తుడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఆయన ప్రయాణించినటువంటి దూరము దగ్గరగా ఉన్నటువంటి స్థలానికి వెళ్ళలేదండి. 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెహెమ్యా దగ్గరికి వెళ్ళాడు. అంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు చెబితే వింటాడో వినడో తెలియదు, ఆలోచిస్తాడో ఆలోచించడో కూడా తెలియదు. నెహెమ్యా భక్తుడు రాజుకు గిన్నె అందించేటువంటి ఓ మంచి స్థానంలో ఉన్నాడు, సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు, అధికారము కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఇక్కడికి తిరిగి వస్తాడో లేదో కూడా తెలియదు, అసలు మా గురించి ఆలోచిస్తున్నాడో లేదో కూడా తెలియదు, అసలు మమ్మల్ని పట్టించుకుంటాడో పట్టించుకోడో కూడా తెలియదు. అక్కడికి వెళ్తే ఆయన ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. కానీ హనానీ చేసినటువంటి పని ఏమిటి అంటే ఇలాంటి ఆలోచనలు ఏమీ ఆలోచించకుండా, ఇవన్నీ ఆలోచిస్తే వెళ్ళేవాడా అంటే వెళ్ళేవాడే కాదు. ఆయన పట్టించుకుంటాడో పట్టించుకోడా అనే డౌట్ ఉంటే మనం ఆగిపోతాం. చాలామంది సాకులు చెబుతూ ఉంటారు, పని చేయండి అయ్యా అంటే సాకులు చెబుతూ ఉంటారు, తప్పించుకోవడానికి రకరకాల మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు. ఇక్కడ హనానీ జీవితం ఆ విధంగా లేదు. ఎలాంటి సాకులు చెప్పకుండా నేను చేయాల్సినటువంటి పని చేస్తా, మిగతా పని దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి దేవుని మీద విశ్వాసంతో ఓ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా 1200 కిలోమీటర్లు ప్రయాణించి నెహెమ్యాను కలుసుకొని నెహెమ్యా భక్తునికి సమస్యలన్నింటినీ వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనలో బాధ్యత కలిగినటువంటి జీవిత విధానం ఉన్నదా? చాలామంది బాధ్యత రాహిత్యముగా జీవిస్తూ ఉంటారు.
చాలామంది మాటలు చెబుతారు కానీ పని చేస్తారా, బాధ్యతగా ప్రవర్తిస్తారా అంటే సాకులు చెప్పి తప్పించుకునేవారే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ హనానీ జీవితం ఆ విధంగా లేదు. సాకులు చెప్పి తప్పించుకోవట్లేడు. అంత దూరం ప్రయాణిస్తే అసలు మేము వెళ్ళినటువంటి పని సక్సెస్ అవుతుందన్నటువంటి గ్యారంటీ లేదు, మేము ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుమానంతో ఉండలేకపోయినాడు. దేవుని మీద విశ్వాసంతో ఓ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా 1200 కిలోమీటర్లు ప్రయాణించి నెహెమ్యా భక్తునికి పరిస్థితులన్నింటినీ తెలియపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ హనానీలో ఉన్నటువంటి మరో అద్భుతమైన లక్షణం ఏమిటి అంటే యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే షూషాను కోటలో ఉన్నటువంటి నెహెమ్యా భక్తుడిని కలుసుకున్న తర్వాత నెహెమ్యా భక్తుడే పరిస్థితులన్నింటినీ అడిగి తెలుసుకున్నాడంట. అప్పుడు 3వ వచనంలో మనం ధ్యానించినట్లయితే హనానీ భక్తుడు అక్కడికి వచ్చినటువంటి యూదులందరూ పరిస్థితులను వివరిస్తూ ఉన్నప్పుడు చాలామంది చేసేటువంటి పని ఏమిటి అంటే ఎవరైనా సహాయము చేసే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది మేము ఇంత కష్టంలో ఉన్నామని చెప్పేసి వారు బాగున్నా కానీ కష్టంలో ఉన్నట్టుగానే చెబుతూ ఉంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఓ 1,00,000 రూపాయలు అవసరం ఉంటే వారు చెప్పే మాట ఏంటిదంటే 5 లక్షలు అవసరం ఉన్నాయి, లేదంటే 2 లక్షలు అవసరం ఉన్నాయి, లేదంటే 10 లక్షలు అవసరం ఉన్నాయి అని చెప్పేసి ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది ఏమో మొహమాటంతో అసలు మాకు సమస్యలే లేవని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. హనానీ భక్తుడు ఆ విధంగా చెప్పలే. పరిస్థితులన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, అంటే హనానీ భక్తునిలో ఉన్నటువంటి 3వ మంచి లక్షణం ఏమిటి అంటే అతడు యథార్థంగా జీవించే వ్యక్తి. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట యథార్థవంతులు దేవునికి ఇష్టమంట. యథార్థత లేకపోతే దేవుడు అలాంటి వారిని ఇష్టపడాడు. అలాంటి వారికి సహాయం చేయడానికి కూడా దేవుడు ముందుకు రావడానికి అవకాశం ఉండదు. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యథార్థంగా జీవించిన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయము చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ హనానీలో కూడా మనకు కనిపిస్తున్నటువంటి మరో మంచి లక్షణం ఏమిటి అంటే యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ హనానీలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏమిటి అంటే 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే హనానీ భక్తుడు ఇంకొంతమంది యూదులు నెహెమ్యా భక్తుని దగ్గరికి వెళ్ళి పరిస్థితులన్నీ వివరించి తిరిగి వచ్చేసినారు. అప్పుడు నెహెమ్యా భక్తుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు పరిస్థితులన్నింటినీ వివరించిన తర్వాత అధికారముతో తిరిగి వచ్చినాడు యెరూషలేం ప్రాంతానికి. తిరిగి వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ అధ్యాయంలో కావచ్చు, 3వ అధ్యాయంలో కావచ్చు, 4వ అధ్యాయంలో కావచ్చు, 5వ అధ్యాయం, 6వ అధ్యాయంలో కావచ్చు హనానీ అనే పేరు మళ్ళీ కనిపిస్తుందా అంటే కనిపించదు. మనం జాగ్రత్తగా నెహెమ్యా గ్రంథం మొత్తం తిరిగేసిన హనానీ అనే పేరు 3 సార్లు కనిపిస్తుంది. అందులో నెహెమ్యా యొక్క తమ్ముడైనటువంటి హనానీ పేరు 2 చోట్లే కనిపిస్తుంది. 3వ సందర్భంలో 12వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 36వ వచనంలో కనిపించేటువంటి హనానీ వేరే వ్యక్తి అండి. చూడండి, ఈ హనానీ పేరు 2 సార్లు కనిపిస్తూ ఉన్నది. అంటే నెహెమ్యా భక్తుడు తిరిగి వచ్చిన తర్వాత హనానీని ఏమన్నా హైలైట్ చేసిండా అంటే చెయ్యలే. నాకు హనానీ వచ్చి పరిస్థితులన్నింటినీ వివరించడం వల్లనే నేను వచ్చాను అని చెప్పిండా అంటే చెప్పలే. హనానీ పేరును హైలైట్ చేయలే. ఆయన అనామకుడిగా ఉన్నాడు, అంటే వెనుకనే ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ విధంగా హనానీయే వెళ్ళి చెబితేనే వచ్చిండు నెహెమ్యా భక్తుడు. కానీ హనానీ పేరు ప్రస్తావించడం లేదు, హనానీని హైలైట్ చేయడం లేదు. ఆ విధంగా ఎవరినైనా మనం చేసామనుకోండి, వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి అంటే అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతారు, గొడవ పెట్టుకుంటారు, అందరి ముందు అడుగుతూ ఉంటారు, నేనే కదా నీకు చెప్పింది, నేను చెబితేనే కదా నువ్వు వచ్చింది, నా పేరెందుకు చెప్పట్లేవు, అధికారం రాగానే మారిపోయావా, ఇక్కడికి రాగానే మారిపోయావని చెప్పేసి గొడవకు దిగడానికి కూడా అవకాశం ఉంటుంది. హనానీ అలాంటి పని చేసిందా అంటే ఎలాంటి పిచ్చి పనులు చేయలేదు, సైలెంట్గా ఉండిపోయినాడు. ఆయనకున్నటువంటి ఆశ ఏమిటి అంటే ఆయన హైలైట్ కాకపోయినా పర్లేదు, పని జరిగితే సరిపోతుంది అని చెప్పేసి నెహెమ్యా భక్తుడి వెన్నంటే ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నెహెమ్యాకున్నటువంటి సపోర్ట్లో ఒక అతను ఎవరు అంటే హనానీ. ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ, ఆ యొక్క ప్రాకారము కట్టకుండా అడ్డుపడుతున్నటువంటి వారందరినీ
ఎదిరించడానికి కావచ్చు, జయించడానికి కావచ్చు, బ్యాక్ సపోర్ట్గా నిలబడి నెహెమ్యా భక్తుని కొరకు ప్రార్థన చేసినటువంటి వీరుల్లో ఒకరు ఎవరు అంటే హనానీ భక్తుడు. ఆయన పేరును చెప్పకపోయినా ఆయన్ని ప్రక్కన పెట్టేసినట్లుగా కనిపిస్తూ ఉన్న హనానీ భక్తుడు ఏమాత్రం ఫీల్ కాలే, ఏమాత్రం నెహెమ్యా భక్తుణ్ణి దూషించలే, నెహెమ్యా భక్తుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోలే. ఆయన వెన్నంటే ఉండి నెహెమ్యా భక్తుడు చేస్తున్నటువంటి పనికి సహకరించినట్లుగా, కట్టబడుతున్నటువంటి ప్రాకారము కొరకు ప్రార్థించినట్లుగా, అధికారంతో వచ్చినటువంటి నెహెమ్యాకు సపోర్ట్గా నిలబడినట్లుగా హనానీ జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన తన్ను తాను తగ్గించుకునే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో అనేకుల్లో అలాంటి లక్షణం ఉంటుందా అంటే ఉండదు. కొన్ని సంఘాల్లో నాకు కొంతమంది చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, వారు ఎక్కువ కానుకలు ఇచ్చినప్పుడు వారి పేరు గనక మైక్లో అనౌన్స్ చేయకపోతే అలిగేసి వెళ్ళిపోతుంటారంట, గొడవకు దిగుతూ ఉంటారంట. నా పేరు ఎందుకు చెప్పలే, నేను ఇంత కానుకలు ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్పలే అని చెప్పేసి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారంట, అలిగి మందిరంలో నుండి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారంట. చూడండి ప్రియులారా, చాలామంది దేవుని కొరకు ఏదైనా డొనేట్ చేసినప్పుడు దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తూ ఉంటారు, మేమే ఇచ్చాము అని చెప్పేసి. అంటే వారు ఇహలోకంలో ఘనతను కోరుకునేవారు, ఇహలోకంలో హెచ్చింపును కోరుకునేవారు. హనానీ ఎలాంటి వాడంటే తన్ను తాను తగ్గించుకునేవాడు. వాక్యంలో రాయబడినటువంటి ఓ అద్భుతమైన మాట, మనందరికీ తెలిసినటువంటి మాటే, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు. హనానీ భక్తుడు తన్ను తాను తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నాడు. వెనుకే ఉండి నెహెమ్యాను బలపరిచినటువంటి వ్యక్తిగా, నెహెమ్యా భక్తుని కొరకు కట్టబడుతున్నటువంటి ప్రాకారపు గోడల కొరకు ప్రార్థించే వ్యక్తిగా, పనిచేసే వ్యక్తిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఆయన చేసింది చిన్న పనే కావచ్చు, కానీ ఆ చిన్న పని వల్ల ఓ పెద్ద పని జరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఏమాత్రం గుర్తింపు రాకపోయినా, అనామకుడిగా మిగిలిపోతూ ఉన్నా ఆయన ఏం బాధపడలేదండి. నేను చేసింది చిన్న పనే, దేవుడు చేయిస్తున్నది పెద్ద పని అని చెప్పేసి సంతోషించినట్లుగా హనానీ జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, చిన్నవాడు ఇచ్చింది ఆంధ్రయ్య అడిగినప్పుడు 5 రొట్టెలు 2 చేపలే. కానీ ఎప్పుడైతే ప్రభువు వారి చేతిలోనికి వెళ్ళాయో, ఆ బాబుకు అంతకుముందుకు తెలియదు ఇంతమంది ఆకలి తీర్చబడబోతున్నది 5 రొట్టెలు 2 చేపల వలన అని చెప్పేసి. ఆయన దగ్గర ఉన్నది కొంచెమే, ఆయన ఇవ్వగలిగింది కొంచెమే, కానీ ఆ కొంచెమే దాదాపుగా 5,000 మంది పురుషులు, అంతేకాకుండా ఇంకా స్త్రీలు, పిల్లల ఆకలి తీర్చబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, బర్నబా పౌలును అపోస్తలులకు పరిచయమే చేశాడు. అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా ఇంతగా సేవ విస్తరించబడుతున్నది అని చెప్పేసి బర్నబాకు కానీ అపోస్తలులకు కానీ తెలియదండి. కానీ పరిచయం చేసిన తర్వాత నలుదిక్కులకు సువార్తను వ్యాపింపజేసినట్లుగా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం చేయగలిగేది చిన్న పనే కావచ్చు. దేవుడు నువ్వు చిన్న పని చేస్తున్నావా, పెద్ద పని చేస్తున్నావా అని చూడాడు. మనస్ఫూర్తిగా దేవునికి విలువిచ్చి పని చేస్తున్నావా లేదా అని చూసి నీ పనిని బట్టి నిన్ను దీవించడానికి, నిన్ను హెచ్చించడానికి, నీ పనిని కూడా ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు చేసింది చిన్నదే కావచ్చు, దాన్ని పెద్దగా దేవుడు మార్చడానికి అవకాశం ఉన్నది. హనానీ జీవితంలో అదే మనకు కనిపిస్తూ ఉన్నది. ఆయన చేయగలిగింది 1200 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి నెహెమ్యాకు పరిస్థితులన్నింటినీ వివరించడం, ఆ పనిని చేశాడు. ఆయన సాకులు చెప్పలే, సోమరిగా లేడు, ఆయన వస్తాడో రాడో అనుకోలే, అవిశ్వాసంతో ఉండలే, విశ్వాసంతో బయలుదేరి వెళ్ళి ఆయన చేయగలిగినటువంటి పనిని చేసిన తర్వాత నెహెమ్యాను దేవుడు ఎన్నుకొని ఆ పడిపోయినటువంటి ప్రాకారమును కట్టిస్తూ ఉంటే ఆయనకు గుర్తింపు లేకపోయినా, ఆయన పేరును ప్రస్తావించకపోయినా బాధపడట్లేడు, నెహెమ్యాతో గొడవకు దిగట్లేదు, అలిగి వెళ్ళిపోవట్లేడు, వెనుకే ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది, వెనుకే ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఆయన గుర్తింపును కోరుకోవడం లేదు, తన్ను తాను తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడే అతన్ని హెచ్చించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఎంతగా హెచ్చించాడు అంటే
మనం ఇందాకే చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని అని రాయబడున్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లక్షణాలను బట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే హనానీలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనము 5 లక్షణాలను ధ్యానించాం. మొదటిది ఏమిటి అంటే, ఆయన పేరును బట్టి దేవుని యొక్క లక్షణాన్ని హైలైట్ చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని దయను చూపించే వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన చేయగలిగినటువంటి పనిని చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఇతరులను పురిగొల్పే వ్యక్తిగా ఉన్నాడు. ఇతరులను మోటివేట్ చేసే వ్యక్తిగా ఉన్నాడు. నిరుత్సాహపరిచే వ్యక్తిగా లేడు. చూడండి, సౌలు దగ్గరికి దావీదు వచ్చేసి నేను వెళ్ళి పోరాడతా అంటే సౌలు రాజు దావీదును ప్రోత్సహించలే, నిరుత్సాహపరిచిండు. నీ వల్ల కాదు అని చెప్పిండు. పోనీ ఈయనేమైనా పోరాడతాడా అంటే పారిపోతూ ఉన్నాడు. ఆయన స్వరం వినగానే భయముతో ఉన్నాడు. దావీదు వచ్చి పోరాడతా అంటే మోటివేట్ చేయడానికి బదులుగా, ప్రోత్సహించడానికి బదులుగా నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు. అయితే హనానీలో ఉన్నటువంటి లక్షణం ఏంటిది అంటే, ఇతరులను పురిగొల్పే వ్యక్తిగా ఉన్నాడు. ఇతరులను దేవుని గురించి ఆలోచింపజేసే వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఎవరైనా అతని దగ్గరికి వస్తే దేవునిలో స్థిరపరిచే వ్యక్తిగా ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మూడోదిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నాలుగోదిగా యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పేరును ఎవ్వరూ ప్రస్తావించకపోయినా అనామకుడిగా మిగిలిపోతూ ఉన్నా ఆయన తన్ను తాను తగ్గించుకొని దేవుని పనిలో సహకరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకోసమే దేవుడు చేసినటువంటి పని ఏమిటి అంటే, తన్ను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు అని ప్రభు వాక్యంలో చెప్పిన విధంగా హనానీని యెరూషలేము పైన అధికారిగా నియమించినాడంట. కారణం ఏంటిది అంటే, ఇక్కడ కూడా మనం హనానీ జీవితం నుండి మరొక పాఠాన్ని నేర్చుకోవచ్చు. హనానీ నెహెమ్యా యొక్క తమ్ముడని కాదు, నమ్మదగిన నాయకుడు అని చెప్పేసి, ట్రస్టెడ్ లీడర్ అని చెప్పేసి హనానీకి అధికారం ఇవ్వడం జరిగిందండి. ఆయనలో ఉన్నటువంటి ఈ లక్షణాలను బట్టి యెరూషలేము పైన అధికారిగా నియమించాడు. కానీ నెహెమ్యా తమ్ముడని కాదు, బంధుత్వం వల్ల కాదు ఆయనకు వచ్చినటువంటి అధికారము. చూడండి, ఆయన గుణగణాల వల్ల అధికారాన్ని పొందుకున్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ రోజున మనం కూడా దేవుని దయను అనుభవపూర్వకంగా తెలుసుకున్నామా? మనం కూడా చేయాల్సినటువంటి పనిని చేయగలుగుతూ ఉన్నామా? మనము కూడా ఇతరులను మోటివేట్ చేసే వారముగా ఉన్నామా? లేదంటే నిరుత్సాహపరిచే వారముగా ఉన్నామా? మనం కూడా బాధ్యత కలిగి జీవించే వారముగా ఉన్నామా? యథార్థవంతులముగా ఉన్నామా? మన పేరును ఏ ఒక్కరూ గుర్తించకపోయినా, ప్రస్తావించకపోయినా మనల్ని మనం తగ్గించుకునే వారముగా ఉన్నామా? ఆరోదిగా మనం కూడా నమ్మదగిన వారముగా ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి నెహెమ్యా భక్తుడు చేసినటువంటి ఓ గొప్ప పని ఏమిటి అంటే, ఆయన చేయాలనుకున్నటువంటి పనులను పూర్తి చేసిన తర్వాత ఆ యెరూషలేము పైన అధికారిగా 2 నియమించాడు. అందులో ఒకతను నెహెమ్యా తమ్ముడైనటువంటి హనానీ, రెండో వ్యక్తి హనన్యా. ఈ రోజున దేవుని చేత మనము కూడా హెచ్చించబడాలి అంటే హనానీలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ మనలో కూడా ఉండాలి. చూడండి ప్రియులారా, మనము నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలను, అంతేకాకుండా నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని ఓ 10-20 సార్లు చదివినట్లయితే ఇంకా హనానీలో ఉన్నటువంటి మరిన్ని మంచి లక్షణాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుసుకొని వాటి ప్రకారం మనము జీవించినట్లయితే, ఆ మంచి లక్షణాలు మనము కలిగి జీవించినట్లయితే హనానీని హెచ్చించిన దేవుడు మనల్ని హెచ్చించడానికి అవకాశం ఉంటుంది. హనానికి తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. హనానీ యొక్క ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినటువంటి దేవుడు మన ప్రాణాన్ని కూడా తృప్తిపరచడానికి, మన ఆశలను కూడా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. మనల్ని పరలోకానికి సిద్ధపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి లక్షణాలు కలిగి జీవిస్తాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.